విలీనం చేస్తామన్న డిమాండ్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి మీ హామీ నెరవేర్చలేదు. ప్లస్ ఒక రకంగా ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్లో టికెట్ల ఆర్టీసీలో టికెట్ల రేటు పెంచుతున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీద కూడా ఈ రకంగా మీరు 6%, 6.5%, 5% అని పెంచుతా ఉన్నాం. చివరికి అధ్యక్ష మోటార్ వెహికల్లకు బైక్లకు కూడా 2,000 రూపాయలు అధ్యక్ష. బైకులకు 2,000 రూపాయలు, అదే మాదిరిగా లైట్ మోటార్ వెహికల్కి 5,000 రూపాయలు, అదే మాదిరిగా 10,000 రూపాయలు ఇంకా ఇతర వెహికల్లకు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే 2,000 రూపాయలు మీకు చిన్న అమౌంటే కావచ్చు కానీ అధ్యక్ష పాపము చాలా అతి పేదలు నిరుపేదలు నడుపుకునేటువంటి 2 వీలర్స్ దాని మీద కూడా మీరు ట్యాక్స్ తీసుకోవడం అనేది ఇది దారుణము. ఇది నిజంగా కూడా ఇది దౌర్భాగ్యం అధ్యక్ష. మీరు ఈ రకంగా ఈ రకంగా ట్యాక్సెస్ మీరు వసూలు చేసేసి సామాన్య ప్రజల దగ్గర మీరు తీసుకొచ్చి దానివల్ల ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా సెస్ అంటా ఉన్నారు అధ్యక్ష. సెస్ అట రోడ్ సేఫ్టీ కోసం అంటా ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మీరు దాని మీద ఏం ఆలోచన చేసినారు? ఆ రోడ్ సేఫ్టీ మీద దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు? ప్రణాళిక ఏం చేశారు? ఎప్పుడైనా డిస్కషన్ చేసినారు అధ్యక్ష? డైరెక్ట్గా మీరు ఈరోజు మీరు బిల్లు పెట్టేసి మేము పెంచేస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప మరి ఎంత కలెక్షన్ వస్తుంది? ఈ రాష్ట్రంలో సెస్ వల్ల మీరు కలెక్ట్ చేసేటువంటి అమౌంట్ ఎంత అవుతుంది? దానికోసం ఏ రకంగా మీరు స్పెండ్ చేయాలనే ఆలోచన మీరు ఇప్పటివరకు చేయలేదు అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు గతంలో కూడా కొత్త వెహికల్ మీద మీరు తీసుకొచ్చేటువంటి 21% ఆఫ్ ట్యాక్స్ మీరు ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు? దాన్ని మీరు దీనికోసం ఉపయోగిస్తున్నామని చెప్పకుండా రోడ్స్ మరి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రామీణ ప్రాంతంలో కనెక్టివిటీ రోడ్స్ మీరు చూస్తామని మీరు కూడా గ్రామీణ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ ఏ రకంగా ఇంటర్ విలేజెస్ కనెక్టెడ్ రోడ్స్ కూడా ఏ రకంగా దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు అధ్యక్ష. మరి వాటి కోసం నిధులు కేటాయించడానికి డబ్బులు ఉండవు కానీ వెహికల్ కొంటే మాత్రము ఈరోజు వెహికల్లో 22% ఆఫ్ ద మరి కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీరు ట్యాక్స్గా తీసేసుకుని దేనికోసం ఉపయోగిస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో దానివల్ల ఎవరికి ఉపయోగపడతా ఉన్నది అనే అంశం అధ్యక్ష. మేము మాట్లాడితేనే బిల్లు కొడతారు అధ్యక్ష. మా పక్కన ఉన్న మా షేర్వాణి చేసుకున్న మిత్రులు కొడితే మాత్రం ఏ రోజు కూడా మీరు బిల్లులు కొట్టారు అధ్యక్ష. మేము కూడా షేర్వాణి వేసుకుని వస్తాం అధ్యక్ష. ఇట్లయితే మీరు ఇదేమన్యాయం అధ్యక్ష. మేము మాట్లాడితే బిల్లులు కొడతారు. అరే నాకు తెలుసు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి మీకు దోస్తానా ఉన్నది నాకు తెలుసు అది అధ్యక్ష. చివరికి ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రకంగా మీరు కేవలము ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో ఈ రకంగా మీరు వసూలు చేయడానికి బిల్లులు పెట్టేసి మీరు కేవలం ఈ అసెంబ్లీ నడపడం కూడా ఏ రకంగా మీరు ట్యాక్సులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో బిల్లులు పెట్టడానికి మాత్రం అసెంబ్లీ పెట్టినట్టున్నారు.